వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత ఇసుక విధానం హామీని నెరవేర్చారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. మంగళవారం పట్టణ శివారులో ఇసుక రీచ్ వద్ద కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ముందుగా ఇసుక రీచ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ఉచిత ఇసుక విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వైసీపీ పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలిందన్నారు. జగన్ కో వేలాది కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేదల సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉందన్నారు. నిర్మాణ రంగం ఊపందుకుంటుందన్నారు. ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించిందన్నారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకొని దోపిడీ చేశారన్నారు. ఆ దోపిడీ విధానానికి చంద్రబాబు స్వస్తి పలికారన్నారు. ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ ఛార్జెస్ తప్ప లబ్ధిదారులకు ఇసుక పూర్తిగా ఉచితంగా లభిస్తుందని తెలియజేశారు. రీచ్లో నిల్వ ఉన్న 20 మెట్రిక్ టన్నుల ఇసుక పూర్తయిన తర్వాత తదుపరి విధి విధానాలతో నియోజకవర్గ ప్రజలకు ఇసుకను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రజానాయకుడు కురుగొండ్ల రామకృష్ణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కింద పెట్టిలే ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా నా తోటి అధికార కమిషనర్ ఎంపీ గారు, శ్రీ గారు మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, అదేవిధంగా మీడియా మిత్రులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా ఎక్కడైతే గతంలో స్టాక్ పాయింట్లో ఇసుక ఉందో ఆ ఇసుకని ఉచితం అంటే డబ్బులు తీసుకుంటున్నారని చాలా మంది కామెంట్ చేస్తారు. ఇది మనం ఆల్రెడీ రీచ్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ కాదు. ఇది లోడింగ్ ఉచితం అంటే రీచ్ల్లో ఉచితం. మనకు ఆల్రెడీ గతంలో ఇక్కడ డంప్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆ లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మొత్తం మినిమంగా క్యాలిక్యులేట్ చేసి అది టన్నుకి 590 రూపాయలు చొప్పున మనం ఈరోజు ఇసుక ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారి చేత పంపిణీ ప్రారంభించుకున్నాము. మన దగ్గర ఇప్పుడు 1000 మెట్రిక్ టన్నుల ఇసుక ఇక్కడ ఉంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఇవాళ రేపట్లోనే నెక్స్ట్ ఏంటనే దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ నిన్నే ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలనేది కూడా రీచ్ దగ్గర తీసుకోవాలా, లేదా థర్డ్ ఆర్డర్ స్టీమ్స్ ఉన్నాయి అక్కడ తీసుకోవాలనేది కూడా ఈ రోజు కానీ రేపు కానీ విధానాలు వస్తాయన్నారు. దాన్ని కూడా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాము. ఆ విధానాల రంగాన్ని నెక్స్ట్ ఏం చేయాలని కూడా ప్రజలందరూ తెలియజేసి ప్రజలు ఆ విధంగా తెలియజేసుకోవడానికి ఆస్కరిస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గారికి, ఎంపీడీఓ గారికి, మైనింగ్ డిపార్ట్మెంటు, కమిషనరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అధికారులు, అనధికారులు అందరికీ కూడా పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే 3 లక్షల రూపాయలు శాండ్ అయ్యేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో
ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది. మరి రీచ్లు అయితే లోడింగ్, ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇక్కడ లోడింగ్ ఛార్జీ 590 రూపాయలు టన్నుకి తీసుకోవడం జరుగుతుంది. ఇసుక ఉచితం, ఇసుక రేటు కాదు. ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు 10,000 దాకా కూడా అమ్మారు. ఇసుక అమ్మడం లేదు. ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ 43 పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఇసుక ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి. దాని ప్రకారమే రీచ్లో ఇవ్వడమా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే జరుగుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే. గతంలో ఒక ట్రక్ ఇసుక కొనుక్కోవాలంటేనే వాళ్ళకి డబ్బులంతా అయిపోయేది. ఈరోజు ఉచిత విధానం ఇసుక వచ్చిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎన్ని ట్రాక్టర్లు వచ్చి ఉన్నాయో, అందరూ కూడా సంతోషంగా వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక కంటిన్యూషన్ అవుతుంది. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనేదే ఈరోజు ఈ ప్రభుత్వం విధి విధానాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి, ప్రతి పేదవాడు